న్యూస్కి స్వాగతం. చవి చూపినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకొని వచ్చి భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ వాళ్ళను ఎత్తుకు పై ఎత్తులేసి వాళ్ళను పూర్తిగా చిత్తు చేసి మన దేశానికి అవలీలగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ముఖ్య కారకుడైనటువంటి స్థితప్రజ్ఞుడు మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి సందర్భంగా బొమ్రాస్పేట మండలం ఎంఆర్సీ దగ్గర మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ దౌలతాబాద్ జిహెచ్ఎమైనటువంటి గౌరవ శ్రీహర్ గారికి, అదేవిధంగా పిఆర్టీయూ బొమ్రాస్పేట మండల శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, తపస్ మరి ప్రధాన కార్యదర్శి బొమ్రాస్పేట మండల శాఖ మరియు బాకారం చంద్రశేఖర్ గారికి, మరి యూటీఎఫ్ అధ్యక్షులు బొమ్రాస్పేట శాఖ గౌరారం గోపాల్ గారికి, మరి కాశీపతి అన్న గారికి, మరి సోదర మిత్రులు పాత్రికేయ సోదరులు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారతదేశం యొక్క మౌలిక వసతులను కానీ దీనికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ దెబ్బతీస్తూ మరి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఇక్కడ కేవలం వ్యాపారానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులను సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో మన భారతీయ మేధావులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఈ భారతీయులు చేస్తున్నటువంటి అగడాలను ఏ విధంగా ఎత్తికొట్టాలి, మన స్వాతంత్రాన్ని పొందాలంటే మన ప్రజలందరినీ ఏ విధంగా ఏకం చేయాలని చెప్పి సమిష్టిగా కృషితో వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకొని భారతీయులపైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇక్కడ సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అనేక మంది పోరాట యోధులు తయారైనటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ ముందుండి మరి జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ అహింసా మార్గాన్ని ఎంచుకుందాం, మరి అహింస మార్గం ద్వారానే ప్రాణ నష్టం తక్కువ జరుగుతుంది, దాని ఫలితంగా మనం భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకోవచ్చని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మా మన జాతీయ పిత మహాత్మా గాంధీ గారు. మరి ఆ సందర్భంలో అనేక మంది మన అతివాదులు కూడా ఉన్నాడు. భగత్ సింగ్ కానీ, మరి రాణా ప్రతాప్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, మరి సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఆ విధంగా చాలామంది కూడా అతివాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సంజాయించి సమన్వయంతో తీసుకొని వచ్చి అతివాదం వల్ల మనం కొంత నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి అహింసా మార్గాన్ని తీసుకొని పోదామని చెప్పి మనందరినీ కూడా ఏకతాటిపై తీసుకున్న వ్యక్తి మహాత్మా గాంధీ. మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి వాళ్ళందరితో సమిష్టిగా కూర్చొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో దండి ఉప్పు సత్యాగ్రహాన్ని కానీ అహింసా మార్గాన్ని కానీ, మరి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఆయన సందర్శించినప్పుడు అక్కడ మన భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానాలను ఆయన చవి చూసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు మరి సత్య హరిశ్చంద్రుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఆయన పూర్తిగా 100% అహింసా మార్గాన్ని ఎంచుకొని మనం సత్య మార్గం ద్వారా పోతేనే మన ప్రాణ నష్టం జరగదు, మన భారతీయుల